పంపించండి. తనే సరైన వాడు, మనందరిలోకి మంచి ధైర్యస్తుడు. పెద్దన్నయ్య, ఏం జరుగుతోంది? అరే మోటు, నా సహోదరుడా, నా మిత్రుడా, నా తమ్ముడా, నాకు నచ్చినవాడా, నా ఆప్త మిత్రుడా. అరే ఆపు ఆపు ఆపు, ఇందులో ఏదో తిరకాసుంది. ఇంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నావు? అవును, ఇందులో ఏదో తిరకాసుంది. విషయం ఏమిటి డాక్టర్ జట్కా? ఎందుకింత ప్రేమగా పిలుస్తున్నారు? విషయం నేను చెప్తాను. డాక్టర్ జట్కా ఒక రాకెట్ ని తయారు చేశారు. దాన్ని చంద్రగ్రహంలోకి పంపిస్తారట. కానీ రాకెట్ లో ఒకే ఒక సీట్ ఉంది. ఎవరు వెళ్ళినా సరే ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. మోటుయే కదా మనందరిలోకి మిక్కిలి ధైర్యవంతుడు, అందుకని తను వెళితేనే బాగుంటుంది. మోటు, డాక్టర్ జట్కా చెప్పింది నిజమే. ఆలోచించు, నీ పేరు మారు మోగిపోతుంది. టీవీలో నీ ఇంటర్వ్యూ కూడా వస్తుంది. అరే, నేను అక్కడి నుంచి తిరిగి వస్తేనే కదా ఇంటర్వ్యూలు జరిగేది. నాకు డాక్టర్ జట్కా మిషన్స్ మీద ఏమాత్రం నమ్మకం లేదు. మనం ఒక పని చేద్దాం. ఆకు పాకు తమలపాకు వేద్దాం. ఆకు పాకు తమలపాకు డాము డూము డిస్క్. ఆకు పాకు తమలపాకు డాము డూము డిస్క్. ఇప్పుడుగా నువ్వే వెళ్ళి తీరాలి. అయినా మా అందరిలోకి నువ్వే ధైర్యస్తుడివి. నువ్వొక్కడివే ఒంటరిగా వెళ్ళగలవు. స్నేహితులారా, ఆ రాకెట్ లో మోటును పంపించాలని మనం అందరం ఏకాభిప్రాయానికి వస్తే రండి, అతన్ని పట్టుకుని బలవంతంగా రాకెట్ లో ఎక్కిద్దాం. మోటుని ఎక్కిద్దాం, పదండి. నేను ఒంటరిగా వెళ్ళను. మర్యాదగా అందరూ అక్కడే ఆగండి. ఓయ్ మోటు, ఆ కెమికల్ ని కింద పారేయకు. అది చాలా ఖరీదైంది తెలుసా? ఏమిటి నువ్వు చేసిన పని? ఈ కెమికల్ ఎంతో ఖరీదైంది. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. లగాయతు, నేను కసిటని కొట్టద్దు. డోంట్ వరీ డాక్టర్ జట్కా, మోటు నా దగ్గరికే వచ్చాడు. మీరు నా దగ్గరికి వచ్చేంత వరకు మోటుని నేను ఇక్కడే ఉంచుతాను. ఇది అన్యాయం. మీరు వాళ్ళతో చేతులు కలిపేశారా? నేను ఏం తప్పు చేశానని మీరందరూ ఇలా నా వెంట పడుతున్నారు? చింగం గారు, నేనంత తేలిగ్గా మీ చేతుల్లో చిక్కను. మోటు ద నేమ్ ఈస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చూడు మోటు, డాక్టర్ జట్కా వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. మోటు ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. మోటు ఆగు. ఒక్కోసారి టేబుల్ పైకి ఎక్కుతావు, ఒక్కోసారి టేబుల్ కింద ఉంటావు. ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. అయ్యమ్మా అమ్మా 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 మా 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 మా. హ్యాండ్స్ అప్ మోటు, హ్యాండ్స్ అప్. ఏయ్ బైక్ ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. అక్కడే ఆగు. త్వరగా స్టార్ట్ అవ్వు. ఇకెక్కడికి తప్పించుకుంటావు మోటు? నువ్వు నా చేతికి చిక్కావు కదా. అయ్యమ్మా, ఏం జరుగుతోంది?
అరే మోటు ఆగు. డాక్టర్ జట్కా ఎంతో కష్టపడి ఆ రాకెట్ ని తయారు చేశారు, ఒప్పుకో. అరే అసలు నన్నే ఎందుకు పంపాలనుకుంటున్నారు? నా బదులు నువ్వు వెళ్ళొచ్చు కదా. హెల్ప్ హెల్ప్, పోలీస్ పోలీస్ పోలీస్. ఏయ్! వాళ్ళతో పాటు పోలీసులు కూడా నా వెంటే పడుతున్నారు. ఇక నాకు ఎవరు సహాయం చేస్తారు? చెంగం గారు, ఈ మోటును పట్టుకోవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. నన్ను ఎందుకు కొట్టావు? ఆ? ఏడి ఎక్కడున్నాడు? హ్యాండ్స్ అప్ మోటు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. మోటు, నువ్వు మమ్మల్ని ఊరంతా పరుగులు పెట్టించావు. ఇప్పుడు అలా తప్పించుకుంటావు? ఇక అసలు నిన్ను వదిలిపెట్టడం అనేదే లేదు. ఆ రాకెట్ మీద తర్వాత కూర్చోబెడతాం గాని ఇప్పుడు ముందు నీ అంతు తేల్చేయాలి. అయ్యమ్మా, మోటును పట్టుకోవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. వచ్చిందా మజా? రండి రండి, వచ్చి నన్ను పట్టుకోండి. నేను వెళ్ళి మోటును కాపాడాలి. ఏయ్ మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఇప్పుడు నేను వాడిని రాకెట్ లో పంపించను. వాడిని త్వరగా పట్టుకోండి. వాడిని వెంటనే డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే పంపించేస్తాను. ఏయ్ మోటు, ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు. ఏమైపోయాడు? అరే ఏమిటిది? సైరన్ ఆన్ అయిపోయింది. ఇది రాకెట్ వెళ్ళేటప్పుడు వచ్చే సిగ్నల్. రాకెట్ లో ఎవరున్నారు? అలా చూడండి, మోటు రాకెట్ లో ఉన్నాడు. తలుపు తెరవమని అరుస్తున్నాడు. అరే మోటు, నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నీకు రాకెట్ లో వెళ్ళాలనుంటే మమ్మల్ని ఎందుకు ఇలా పరుగులు పెట్టించావు? పెద్దనయ్యా, నాకు తెలియకొచ్చి ఇందులో ఇరుక్కుపోయాను. తలుపులు కిటికీలు అన్ని మూసుకుపోయాయి. నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ సైరన్ కూడా మోగుతోంది. ఇప్పుడు నువ్వు ఆకాశంలోకి షికారుకు వెళ్తున్నావు. కావాలంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వద్దు, నన్ను కాపాడండి. నేను ఒంటరిగా వెళ్ళను. అయ్యో, ఆపండి, దీన్ని ఎవరైనా ఆపండి. నేను అక్కడ ఒంటరిగా ఏం చేయను. అరే పొతులు, నువ్వు కూడా నాతో పాటు రా. అయ్యో, ఆ దేవుడి మీదట్టు అది మన వైపే దూసుకొస్తోంది. అందరూ త్వరగా పారిపోదాం, పదండి. అయ్యమ్మా, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. ఇక నా పని అయిపోయింది దేవుడు. లగాయత్తు, మమ్మీ డాడీ కాపాడండి. అరే
లోపల ఒకటే సీటు ఉంది కానీ బయట బోల్డ్ అంత ప్లేస్ ఉంది. పదండి మనం అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళదాం. యాహూ! ఇప్పుడు వస్తుంది అసలైన మజా. కలిసి ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు మిత్రులారా?